హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? పిల్లల క్యారీ నేనైతే చూడండి రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే ఆల్రెడీ వంచేసాను. ఈరోజు పిల్లలకు కూర ఏం చేస్తున్నానంటే ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది. అన్ని కూరగాయలు కట్ చేసుకోవటమే ఆలస్యం, చేయడం అయితే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. కొన్ని బీన్స్ ఉన్నాయి, కొన్ని క్యారెట్, కొన్ని ఉల్లగడ్డ, కొన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇలా కూర చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలకైనా, పూరీలకైనా, దేంట్లోకైనా కూడా, బిర్యానీలకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చికెన్ మటన్ చేసుకున్నప్పుడు ఇలా కూర చేసుకొని బిర్యానీ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడైనా ఫంక్షన్లకు, దేవుళ్ళ దగ్గర, అన్నదానాలకు ఇలాంటి కూరలే కదా చేస్తారు బిర్యానీలోకి. నేనైతే ఇప్పుడు ఆ రెసిపీ అయితే చేయబోతున్నాను. మీకైతే ఒకసారి చూపిస్తామని చెప్పి చేసిన. కొన్ని బీన్స్ ఉన్నాయి, బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా అన్నీ నీట్గా నీళ్ళల్లో వాష్ చేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని అన్నీ కడుక్కొని కోసేసుకున్నాను. ఇందులో కావాల్సింది ఏంటి అంటే చూడండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. నేనైతే ఇది ఒక బెల్లేస్తా. ఉంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అందరికీ ఉండాలని ఏం లేదు కదా, ఉంటే ఇది వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని మసాలాలు కలిసి ఉంటాయి కాబట్టి. నేనైతే ప్రతి కూరలో ఈ బిళ్ళ ఒకటి వేస్తాను కదా ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను కదా. నేనైతే ఇది ఒక బిళ్ళ చూసినాను కదా. అల్లం తెల్లగడ్డల పేస్టు 1 టేబుల్ స్పూను, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరింపాకు. ఇప్పుడైతే తిరగబాత పెట్టేస్తాను చూడండి. ఎలా చేస్తాను మీకైతే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ కుక్కర్ పెట్టేసినాను. ఇప్పుడు తగినంత నూనె అయితే వేసుకున్నాం. నూనె మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను. ప్రతి దాంట్లో అయినా నేను ఆయిల్ చూడండి, ఆయిల్ అయితే ఎక్కువ వేస్తాను, అది మీ ఇష్టం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఏమేమి వేస్తానో మీకైతే చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది. ఒక 3 విజిల్కి ఆఫ్ చేసేస్తాను. నేను కరెక్ట్గా 3 విజిల్ వస్తానే ఆఫ్ చేసేస్తాను. కూర చక్కగా రెడీ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. మీరు కూడా తొందరగా పిల్లలకి క్యారీ కావాలనుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాంటి కూరలు అంటే. నేను అందుకే ఫ్రెండ్స్, మా ఇంట్లో పిల్లలు తింటేనే కూరలు అయిపోతాయి. పిల్లలు ఇష్టంగా తినే కూరలే చేస్తాను. నేను ఒకవేళ కొంచెం కూర మిగిలిన కూడా రాత్రికి చపాతి చేస్తే శుద్ధంగా తినేస్తారు. అందుకే మీకు కూడా చెప్తాను. నచ్చితే మీరు చేసుకోండి, నచ్చకపోతే పోనీ. ఓకేనా? ఎలా చేస్తానైతే ఖచ్చితంగా చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు కొన్ని ఆవాలు వేస్తానే చిటపట ఉంటాయి చూడు. ఆయిల్ వేడెక్కి ఆవాలు వేస్తాను, చిటపట ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్క ఎండుమిర్చి, ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక్క ఎండుమిర్చి వేస్తాను, ఒక చిటికెడు జీలకర్ర, అంతే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ కొంచెం అలా వేస్తాను, ఇవన్నీ వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ కొంచెం అలా వేగింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే టమోటా, తొందరగా వేగడానికి మీకు ఒక తీసి పెట్టినాను కదా. ఇందులో నుంచి పసుపు, సాల్ట్ అయితే వేసేస్తాను. పసుపు, సాల్ట్ వేస్తాను. టమోటా అయితే తొందరగా మగ్గిపోతుంది, నీట్గా వేగిపోతుంది, మనకు ఈజీగా పని అయిపోతుంది. వేసేసినాను కదా. ఇప్పుడు టమోటా కూడా కొంచెం బాగా మగ్గింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నీ వేసేస్తాం. ఒక చేతితో ఈడ తీసుకుంటే, ఒక చేతితో కూర చేయాలంటే 10 ఉప్పులు కింద తినకపోతే తినాలి ఫ్రెండ్స్. అయితే పడేస్తాను ఇందులో. చూసినారా? ఇలా కొంచెం మనం ఈ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా అన్నీ కొంచెం ఇలా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా కరింపాకు, ఎందుకంటే ఇది కూడా లాస్ట్లో అయినా మళ్ళీ దించిన తర్వాత కొత్తిమీర కొంచెం కూర దించేటప్పుడు వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఫ్రెండ్స్ వేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇలా మగ్గితేనే నాకు ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా మగ్గితే స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకున్నాము. కూరగాయలు చక్కగా మగ్గుతాయి. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 5 నిమిషాలకు ఎలా మగ్గిపోయింది చూడండి. చక్కగా మగ్గిపోయి ఇందులోనే వాటర్ కూడా. టమోటా అయితే కొంచెం మగ్గిన తర్వాత వేసేసాను, దానికి ప్రత్యేకంగా ఏం అవసరం లేదు.
ఇవన్నీ మగ్గే లోపల అది కూడా మెత్తగా అయిపోతుంది. ఉప్పు పసుపు వేసిన కాబట్టి ఉప్పులు కూడా చక్కగా అవుతుంది. ఇప్పుడు అల్లం తెల్లగడ్డల పేస్ట్, ఇప్పుడు ఈ బెల్లం ఒకటి అలా కొంచెం నలిపేసేస్తాను. అది కూడా బాగా ముక్కకు పట్టేట్టుగా అలా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, మిరప్పొడి అంటే ఫ్రెండ్స్ మీ కూరని బట్టి వేసుకోవాలి. నేను అన్నీ కొన్ని కాబట్టి అది కొంచెం అది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం తినరని. ధనియాల పొడి అయితే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ కూరగాయలు అయితే దానికి తగినంత అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇంకేం లేదు. కొద్దిసేపు అలా మగ్గనిచ్చేసి తగినన్ని వాటర్ వేసుకొని పెట్టేసుకుంటే ఒక 3 విజిల్ కల్లా కూర చక్కగా రెడీ అయిపోతుంది. అందులోపల పాపకు జడేసేస్తాను. జడేసే దానికంటే ముందు పిల్లలకి టిఫిన్ దోశ వేసేయాలి. దోశ వేసి తినేస్తారు. నా కూర రెడీ అయిపోతుంది. నేను అన్నీ చేసుకునే లోపల చూడండి చక్కగా ఎలా అయిపోయిందా. ఇలా అన్నీ ఇలా చేసుకుంటే ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకున్నాం. ఎక్కువ అవసరం 2 నిమిషాలు చాలు. ఒక 2 నిమిషాలు పెట్టేసుకుంటే రెడీ. కొంచెం అలా మగ్గుతుంది. ఇప్పుడైతే 2 నిమిషాలు అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూడండి మసాలా అంతా బాగా చక్కగా పట్టేసింది ముక్కకి. ఇప్పుడైతే తగినన్ని, ఎక్కువ అయితే వాటర్ వేసుకోకూడదు, ఇందులోనే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ వేసుకొని పెట్టుకుంటే అది నీళ్ళగా అయిపోతుంది. తగినన్ని వేసుకోవాలి. నేనైతే చూడండి నా కూరకు తగినన్ని నేను వేస్తాను. అందులో కూడా ఇంకా కొన్ని మిగిలిచ్చిన చూసి ఒకసారి కలబెట్టి వేసుకున్నాను. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఇంతే. ఒక 2 విజిల్ కంటే బాగా రాదు. 3 విజిల్ పెట్టేసి ఆఫ్ చేసేయండి. 3 విజిల్ పూర్తి అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేయండి. నాకైతే నీళ్ళు చూడండి ఆ కూరగాయలకు ఈ దబ్బ నిండా నీళ్ళు అయితే వేసేసిన. ఇంకైతే ఇంకొక చుక్క కూడా వేయను. ఇప్పుడైతే ఇంక మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఈ 2 నిమిషాలు ఈ మధ్య లోపల దోసపిండి అయితే పిల్లలకు రెడీ చేసుకుని దోశ వేస్తామని. ఇది ఫ్రెండ్స్ చక్కగా అయిపోతుంది కూర. చూడండి ఇంకా కుక్కర్ పెట్టేయడం. 3 విజిల్ వచ్చేసరికి తీసేస్తాను. పెట్టేసినాను కదా. చూడండి ఫ్రెండ్స్ కూర అయితే 3 విజిల్లు వచ్చేసింది. పిల్లలకు కూడా టైం అయిపోయింది. దించేసినాను చూడండి చక్కగా అయిపోయింది. నేను వేసిన నీళ్ళకు కూరకు సరిపోయింది. మరీ గట్టిగా రాయాలి. ఇదైతే ఏం కొంచెం చల్లారింది అనుకో గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా గట్టిగా కావాలంటే కాసేపు మూత తీసేసి గ్యాస్ పై మూత తీసేసి కొద్దిసేపు పెట్టేసిన అనుకో ఇంకా బాగా వస్తుంది. ఈరోజు మా పిల్లలకి క్యారీ అయితే చక్కగా కాయలు అన్నీ ఉడికిపోయినాయి చూడండి. ఉప్పు కూడా ఫ్రెండ్స్ అందాసుగా వేసేసినాను అంతేను, సరిపోయింది. మా పిల్లలు అయితే ఈ కూర చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నేను చేసినట్టయితే మీరు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. చపాతీలకు కూడా బాగుంటుంది ఇది. చూస్తున్నారు కదా, ఇది ఈ పూట మా పిల్లలకి క్యారీ రైసు, అదే ఉల్లగడ్డ బీన్స్ క్యారెట్ కూర. స్నాక్స్కి అయితే కారాలు పెట్టాను, నీళ్ళు వాటర్ పెట్టాను, కట్ చీపులు పెట్టాను, ప్లేట్లు పెట్టాను. ఓకేనా, నాకైతే కూర సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన విధంగా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా రెడీ ఎవరో తలగా దుకోలా. ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే రెడీ అయిపోయినారు. వాళ్ళ క్యారీలో లోపల ఈ టైం అయిపోయింది. వెళ్ళిపోతున్నారు చూడండి. ఓకేనా, బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగధార ఛానల్కి మీ సపోర్ట్ ఎంతో కావాలి. నేను చేసినట్టయితే కూర ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. బాయ్.